హాయ్ అండి, వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. చూస్తున్నాను కదా, నేను పాకెట్తో ప్లాజో డిజైన్ చేశాను. చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా కట్ చేసుకొని మనం కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ పాకెట్స్ ఉంటేనే ప్రిఫర్ చేస్తున్నాను కదండి ప్లాజోస్. ఇలా మన మొబైల్ పట్టే అంత చిన్న పాకెట్ అనేది మనం తయారు చేసుకున్నాము. చూద్దాము ఎలా కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలో మనం చూద్దామండి. సో చూస్తున్నారు కదా, దీన్ని మనం కటింగ్ స్టిచ్చింగ్ చూద్దామండి. చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. స్టార్టింగ్లో నేను కూడా చాలా ఇబ్బంది పడ్డానండి పాకెట్ కోసం. ఇది చాలా యాక్చువల్లీ 2 వేస్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి పాకెట్ అనేది. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇది చూడండి, తర్వాత నేను నెక్స్ట్ వీడియోస్లలో వేరే మోడల్ వేరే మెథడ్లో కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ మనం క్లాత్ ఇలా ఉంటుంది కదా, మనం మొత్తం అన్ఫోల్డ్ చేసేసుకొని అడ్డంగా అంటే కోరాస్ అనేది ఆపోజిట్లో ఉండేలాగా, కోరాస్ ఒకే సైడ్లో ఉండేలాగా ఫస్ట్ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పాయింట్స్కి కానీ వేటికైనా సరే ఫస్ట్ మనం ఫోల్డింగ్ అనేది చూసుకోవాలి. మనం డ్రెస్ తీసుకున్నప్పుడు వేరే ఫోల్డింగ్ వస్తుంది, అలానే కట్ చేసుకుంటే మనకు సెట్ అవ్వదండి. ఫోల్డింగ్ అనేది ఇంపార్టెంట్ చాలా. చూస్తున్నారు కదా, మొత్తం మీకు ఎంత క్లాత్ అయితే ఉందో అంత క్లాత్ అండి. నార్మల్గా అయితే 2.5 సరిపోతుంది. ఇంకొంచెం హైట్ ఉన్నారు అనుకుంటే మాత్రం 2.5 తీసుకోవాల్సిందే కంపల్సరీగా. జాయింట్స్ ఏం పడకుండా ఉంటుంది అలా అయితే. ఇలా మొత్తం కోరాసాన్ని ఒకే సైడ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని మళ్ళీ హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న క్లాత్ని మనం రైట్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే ఇలా నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ చూద్దామండి. ఫస్ట్ అయితే కింద ఈక్వల్గా ఒక లైన్ అదే మనం డ్రా చేసుకుందాము. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫస్ట్ అయితే కింద ఈక్వల్గా ఉండడానికి. ఇప్పుడు మనం లెంత్ చూద్దామండి, ప్లాజో లెంత్ చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ అయితే మనం పైన ఒక 2 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ కోసం, అంటే మనం ఎలాస్టిక్ ఫోల్డింగ్ కోసము 2 ఇంచెస్ తీసుకున్నాం. ఏ సైజ్ అయినా ఎంత పొడవు ప్లాజో అయినా సరే 2 ఇంచెస్ ఫస్ట్ మనం తీసేసుకోవాలండి ఎలాస్టిక్కి. 2 ఇంచెస్ అనేది ఏ సైజ్ వాళ్ళకైనా సరిపోతుంది. ఇది ఎక్స్ట్రా మార్జిన్ కాదండి, ఇది మనకి ఎలాస్టిక్ పెట్టుకోవడానికి చేసుకుంటున్న మార్జిన్. ఇది జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. అండ్ చాలా ఈజీగా కూడా ఉంటుందండి పాకెట్ స్టిచ్చింగ్ అనేది. చాలా ఎఫర్ట్లెస్గా స్టిచ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం లెంత్ అనేది చూద్దాము. 38.5 అండి మన ఫుల్ లెంత్ వచ్చేసి ప్లాజో సెట్. ఇప్పుడు మనం 2 ఇంచెస్ మార్జిన్ కాకుండా 2 ఇంచెస్ మార్జిన్ వేసాం కదా, అక్కడ నుంచి 38.5 మనం తీసుకోవాలి. ఇలా క్రాసులు పోకుండా ముందు కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. 38.5 దగ్గర నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ కింద చూసారా, కొంచెమే మీకు క్లాత్ అనేది ఉందండి. అంటే నేను అదే అడ్జస్ట్ చేసేసుకుంటాను. ఇక ఫోల్డింగ్ చిన్న ఫోల్డింగ్ చేసేసుకుంటాను. మీ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది అనుకుంటే 1.5 ఇంచ్ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం అండి. ఇక మనకి జాయింట్స్ ఎందుకులే అని చెప్పేసి ఆ చిన్న క్లాత్తోనే నేను సర్దేసుకుంటున్నా. ఇప్పుడు చూస్తున్నారు కదా, 2 ఫోల్డింగ్స్ మన సైడ్ ఉన్నాయండి, 2 ఫోల్డింగ్స్ మనకి ఉన్నాయి. 4 ఆపోజిట్స్, 4 ఓపెన్స్ మాత్రం మనకి ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ నేను క్రాచ్ లెంత్ తీసుకుంటున్నానండి. క్రాచ్ అంటే మనకి ఏమంటారు, ఇక్కడ ఇలా కిస్తా పాయింట్ అండి, కిస్తా. ఇక్కడ నేను 13 తీసుకుంటున్నాను. యాక్చువల్లీ కిస్తా పాయింట్కి స్టాండర్డ్స్ అంటూ ఏం లేవండి. మన కంఫర్ట్ని బట్టి వాళ్ళు మనకి ఫస్ట్ నార్మల్ పాయింట్ సరైనా ప్లాజో పాయింట్ అయినా దేనికైనా సరే మనకు కొలత ఇస్తారు కదా, దాంట్లో ఎంత ఉంటే దానికి ఒక 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం కిస్తా జాయింట్ చేసినప్పుడు అది మనకు యూజ్ అవుతుంది మార్జిన్ లాగా. ఇలా 13 తీసుకున్నానండి.
హైట్ని బట్టి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది 38.5 అని నేను 13 తీసుకున్నాను. ఒక 41 ఇంచెస్ 42 ఇంచెస్ కూడా ఉంటాయండి కొంతమందికి. వాళ్ళకైతే మనం 14 to 15 తీసుకుంటే క్రాచ్ పాయింట్ అనేది మనకి టైట్గా లేకుండా బాగుంటుంది. కొంచెం లూజ్ ఉన్నా పర్లేదండి క్రాచ్ పాయింట్, ఎందుకంటే ప్లాజోనే కాబట్టి. ఇక్కడ వేస్ట్ లూజ్ వేస్తున్నాను 36.5 అండి మన వేస్ట్ లూజ్. ఇందులో 4th భాగం తీసుకోవాలి. ఇలా మనం టేప్లో 2 సార్లు ఫోల్డ్ చేసేస్తే మనకి అందులో 4వ భాగం వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది, 9 మీద ఒక 2 పాయింట్లు ఏమో ఎక్కువ వచ్చిందండి. సో నేను 9.5 వేసేస్తున్నాను. 9 మీద ఒక 2 గీతలు ఏమో ఎక్కువ వచ్చేసింది, కానీ నేను 9.5 తీసేసుకున్నాను, నో ప్రాబ్లం అండి. ఇక్కడ నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 5 లేదా 4 మీ ఇష్టం అండి, మీ క్లాత్ని బట్టి మీరు తీసుకోవాలి. ఇక్కడ 4 తీసుకున్నాను నేను. మళ్ళీ 5 తీసుకుంటే మనకు అక్కడ పాకెట్కి సరిపోవట్లేదని నేను 4 తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం మనం ఎంతైతే కొలుచుకున్నామో క్రాచ్ పాయింట్తో సహా అండి మనకి 16 వచ్చింది. కింద కూడా మనకి క్రాచ్ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా 16 మనం మార్కింగ్ చేసేసుకోవాలి. 16 అని కాదండి, ఎంత వస్తే అంత. ఇప్పుడు నాకైతే ఇక్కడ 16 వచ్చింది, ఇక్కడ 16 వేసుకున్నాను నేను. మీకు ఎంత వస్తే అంత వేసేసుకోండి. నేను ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నా ఎక్స్ట్రా, మీకు 5 ఇంచెస్ అయినా తీసేసుకోవచ్చు, మీకు క్లాత్ని బట్టి అండి ఏదన్నా సరే. ఇక్కడ క్రాచ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంత వచ్చిందో ఫస్ట్ నేను చూసుకుంటున్నాను. ఆ మార్కింగ్ నుంచి క్రాచ్ లెంత్ 2 ఇంచెస్ వరకు హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత వస్తే అంత అండి. అంటే కిస్తా పాయింట్ నుంచి మనకి లూజ్ పెట్టేసుకున్నాం కదా, అది దాంట్లో మనం హాఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేస్తున్న మార్కింగ్ నుంచి మళ్ళీ కిస్తా పాయింట్ మార్కింగ్ ఎంతైతే వచ్చిందో అక్కడ కింద మనం మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం కాలు లూజ్ చేసుకోవాలంటే నేను మొత్తం 4.5 చేసుకున్నాను. చూస్తున్నారు కదా, అంటే 4.5 అంటే మనకి నేను మొత్తం కాలు లూజ్ నేను 9 తీసుకున్నాను. 9 అండి, నేను 9 తీసేసుకున్నాను. చూస్తున్నారు కదా, అర్థమైందా అండి. ఇక్కడ మనకి ఇక్కడ ఎంత అయితే సగం వచ్చిందో ఆ మార్కింగ్ నేను కింద వేసుకొని ఆ మార్కింగ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాలు లూజ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనకి ఈ కిస్తా పాయింట్ నుంచి కింద కాలు లూజ్కి టూ సైడ్స్ అలా చేసేసుకోవాలి. చూడండి మీరు, ఇక్కడ అర్థమవుతుంది మీకు. ఇలా నేను స్ట్రైట్గానే వేసానండి మార్కింగ్ అయితే, మీ ఇష్టం, మీరు ఎలా అయినా వేసేసుకోవచ్చు. మీరు కర్వ్ కావాలంటే కర్వ్ తీసుకోండి, లేదా స్ట్రైట్ అయినా మార్కింగ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ స్ట్రైట్ మార్కింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ. చూడండి ఇలా వేసేసుకోవాలండి మార్కింగ్. ఇప్పుడు మనకి ప్యాంట్ షేప్ వచ్చినట్టు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. కింద కాలు భాగం వచ్చేసింది, మనకి వేస్ట్ లూజ్ కూడా వచ్చింది, ఎక్స్ట్రా తోటి వచ్చిందండి. మనం 4 ఇంచెస్ ఎక్స్ట్రా కూడా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక షేప్ అనేది వచ్చింది. ఇక్కడ మాత్రం కొంచెం కరువు తీయండి, మరి స్ట్రైట్గా అయితే మనకు లుక్ అనేది బాగుండదు వేసుకున్నప్పుడు. ఇప్పుడు మనం పాకెట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇప్పుడు మనం 2 ఇంచెస్ మార్జిన్ తీసుకున్నాం కదా ఎలాస్టిక్కి, అది అక్కడ నుంచి ఇంకొక 2 ఇంచెస్ కిందికి వేసుకున్నాం. అంటే పాకెట్కి ఎలాస్టిక్కి మధ్య తేడా అండి, అది 2 ఇంచెస్ నేను తీసుకున్నాను. మీ ఇష్టం, అది ఎంత 1.5 ఇంచ్ 2 ఇంచెస్ కంటే ఎక్కువ అవసరం లేదు. నేను ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాను నేను ఇక్కడ. అంటే మన హ్యాండ్ పెట్టడానికి లోపల 5, 6 ఎంతైనా అండి మన ఇష్టం, మన క్లాత్ని బట్టి. అంటే మరీ ఎక్కువ అవసరం లేదు లూజ్ కూడా, 5 to 6 వరకు సరిపోతుంది మనకి. హ్యాండ్ పట్టేంత అయితే సరిపోతుంది మనకి. ఇక్కడ నేను షేప్ తీస్తున్నాను చూడండి, చిన్న డ్రాప్ షేప్లో అలా తీస్తున్నాను నేను. చూసారా, ఇలా మీ ఇష్టం. అంటే మీరు స్క్వేర్గా వేసుకున్నా ఇంకా రౌండ్గా వేసుకున్నా కూడా మీ ఇష్టం. క్లాత్ని బట్టి ఇలా అయితే కొంచెం లెంతీ పాకెట్ వస్తుంది అని చెప్పేసి నేను ఇలా చేశాను. మీ ఇష్టం అంటే మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనకి చూపించిన ఈ ప్లేస్లో మనకి మొబైల్ అనేది వెళ్తుంది లోపలికి. ఇలా అండి, అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఒక్కసారి మళ్ళీ చూడండి మీకు క్లియర్గా. ఇలా ఇప్పుడు మనం మనం మార్కింగ్ చేసుకున్న విధంగానే మనం కట్ చేసుకోవాలి.
మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసము. చిన్న లైక్ ఇవ్వండి నాకు. ఇలా కట్ చేసుకున్నాం కదా, మనం అక్కడ నేను టక్స్ కూడా ఇచ్చేసానండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఫస్ట్ మొత్తం మనకి 4 పీసెస్ వస్తాయండి. క్లాతులు మనకి 4 వస్తాయి. ఫ్రంట్ 2 బ్యాక్ 2 లాగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఈ క్రాచ్ పాయింట్ని ఫస్ట్ కుట్టేసుకుందాము, స్టిచ్ చేసుకుందాం దీన్ని. రెండిటికి అంతే అండి, 2 భాగాలకి 2 క్రాచ్ ఫస్ట్ మనం స్టిచ్ చేసుకోవాలి. డబల్ కుట్టేసేసుకోండి ఇలా. ఇప్పుడు నేను చూపించిన విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి, 2 వేసేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఒకటి ఓపెన్ చేసేసి మనకి ఖర్చులు కిందికి పోవాలండి. మనకి ఏమంటారు, ఒరిజినల్ సైడ్ మనకి పైకి ఉండాలి, ఖర్చులు కిందికి పోవాలి. ఇంకొక పీస్ ఏంటనంటే ఆపోజిట్లో ఉండాలండి దానికి. చూస్తున్నారు కదా, ఇలా ఖర్చులు మొత్తం పైకి ఉండాలి, మనకి ఒరిజినల్ సైడ్ మాత్రం ఒకే సైడ్ ఉండాలి. ఇలా చూస్తున్నారు కదా, నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. 2 ఒకే సైడ్, ఐ మీన్ ఆపోజిట్ సైడ్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదా, మొత్తం నీట్గా ఆనేసుకోండి. ఫస్ట్ అయితే కింద క్లాత్ పైన క్లాత్ ఇలా ఈక్వల్గా ఉండేటట్టు ఫస్ట్ ఇట్లా నీట్గా సర్దేసుకోండి. ఇలా పాకెట్స్ సమానంగా పెట్టేసుకొని 2 సైడ్లు ఈక్వల్గా ఆనేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా కుట్టేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా పైనుంచి ఇలా జేబు మొత్తం మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కిందికండి ఇలా కుట్టేసుకోవాలి. 2 సైడ్స్ అలానే అండి. మనం ఎలాస్టిక్ వదిలిపెట్టిన మార్జిన్ నుంచి జేబు వరకు చుట్టూ కుట్టేసుకుంటూ మొత్తం మళ్ళీ కాలు భాగం కింది వరకు రావాలి. నేను చూపిస్తాను ఎలా కుట్టాను అనేది కూడా నేను చూపిస్తున్నాను చూడండి, ఫింగర్తో సేమ్ ఇలాగే ఇలా. ఇప్పుడు నేను చూసారా, చూపిస్తున్నాను నేను. సేమ్ ఎలా చెప్పానో అలాగే నేను స్టిచ్ చేసుకున్నానండి ఇలా. ఇప్పుడు మనం కింద కాలు భాగంకి ఎక్స్ట్రా ఒక 30 ఇంచు వరకు ఉంటుందండి. అది కింద ఫోల్డ్ చేసేసుకొని ఈ మన పిస్తా పాయింట్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద నుంచి పిస్తా పాయింట్ నుంచి మనం అటాచ్ చేసేసుకోవాలి ఇలా. చాలా ఈజీ అండి పాయింట్. తర్వాత మనం ఎలాస్టిక్ కూడా డిజైన్ చేసుకోవాలి, ఐ మీన్ ఎలాస్టిక్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత లోపల ఎలాస్టిక్ పెట్టేసుకోవటం, అది కూడా చూపిస్తాను నేను. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవడమే అంతే. బట్ కుట్టేటప్పుడు మాత్రం పడకుండా చూసుకోండి కుట్టు ఎలాస్టిక్ మీద. ఇక్కడ నేను ఎంత తీసుకుంటున్నానని చూపిస్తున్నానండి. 36.5 కదా మన వేస్ట్ లూజ్. అందులో మనం 4 తీసేస్తే మనకి 32.5 వస్తుంది. ఇప్పుడు నేను 32.5 నేను తీసుకుంటానండి. 4 ఇంచ్ ఎక్కువ సాగుతుంది ఎలాస్టిక్ అంటే 5 ఇంచెస్ తీసేసుకోండి. ఇది పర్లేదు, బాగానే ఉంది అని నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. చూసారా, మొత్తం నేను స్టిచ్ చేసేసాను. అండ్ మీరు మొత్తం డబల్ కుట్ వేసేసుకోండి. మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకోండి. జేబు కార్ నుంచి మొత్తము అక్కడ చిన్న కట్స్ ఇచ్చేసేయాలండి. మరి రివర్స్ తీసుకునేటప్పుడు చూసారా, నేను మొత్తం కట్స్ ఇచ్చేసినాను జేబుకి మొత్తం. ఎందుకంటే రౌండ్ షేప్ కదండి, తిరిగేటప్పుడు ఇట్లా కట్స్ ఇస్తే బాగుంటుంది, మనకి షేప్ నీట్గా అనిపిస్తుంది బయటికి. ఇప్పుడు ఇలా రివర్స్ తీసేస్తున్నాను నేను పాయింట్. చూడండి, చాలా ఈజీగా అయిపోతుందండి మన పాయింట్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.